నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను గాలికి వదిలి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రతి హామీని అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. మహిళలను, రైతులను, కూలీలను, కార్మికులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిన ఘనత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి మరోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు అంజనేయులు, జూకంటి ప్రభాకర్ రెడ్డి, బలవంతరావు, బాలచంద్రం, బాలమణి, మధుసూదన్ రావు, పార్టీ అధికారం ప్రతినిధులు బల్వంతరావు, గైని, శ్రీనివాస్, భాను, నీరడి, శంకర్, కృష్ణ మూర్తితో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు పార్టీ తరఫున, భారత రాష్ట్ర సమితి తరఫున క్యాలెండర్, అదేవిధంగా 2025 సంవత్సరం డైరీని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి పేద ప్రజలను, అదేవిధంగా రైతన్నలను, యువకులను, మహిళా సోదరిమణులను, అన్ని వర్గాలను, ఈ సమాజంలో ఉన్నటువంటి వారిని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చే రోజుల్లో ఇప్పటికే ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు గ్రామాలు తిరిగే పరిస్థితి లేకుండా కనబడతా ఉంది. వచ్చే రోజుల్లో వాళ్ళు ఏవైతే 420 హామీలు ఇచ్చారో ఆ హామీలు పార్టీ తరఫున గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. 2025 ఏప్రిల్ 2930న నిజామాబాదు జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU ద్వితీయ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. రాష్ట్ర అధ్యక్షులు ఎస్. సిద్దిరాములు పిలుపు. ఈ రోజు నిజామాబాదు జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ఆఫీసు బ్యారస్ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఎస్. సిద్దిరాములు అధ్యక్షత జరిగింది. అనంతరం రాష్ట్ర కమిటీ 2025 ఏప్రిల్ 2930న తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర ద్వితీయ మహాసభలు నిజామాబాదు జిల్లా కేంద్రంలో నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్. సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నగరపు ఎల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట చారిత్రక నేపథ్యం కలిగిన తెలంగాణ నేలపై శ్రామిక బహుజన కార్మిక వర్గాన్ని ఐక్యపరచడం ద్వారా కార్మిక వర్గ భాగస్వామ్యంతో తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది అనే ఉద్దేశంతో భారత కార్మిక వర్గం నిర్మాత నారాయణ మేఘజీ, పూలే అంబేద్కర్, మార్క్స్ సిద్ధాంత నినాదంతో ఆవిర్భవించిన ఏకైక కార్మిక సంఘం తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU అనుబంధ సంఘం 2025 ఏప్రిల్ 2930 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ద్వితీయ రాష్ట్ర మహాసభ్యులు 2 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఇట్టి మహాసభలకు తెలంగాణ రాష్ట్రములోని 13 జిల్లాలో ఉన్న బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చటన్ తదితర కార్మికులు ఏప్రిల్ 29న నిజామాబాద్లో జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొంటారు. ఏప్రిల్ 30 జరిగే ప్రతి నిధుల సభలో 500 మంది సభ ఉంటుంది. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభలో గత మహాసభల నుండి నేటి వరకు తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పోరాటాలను సమీక్షించి చర్చించి మరో 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలోని బీడీ కార్మికుల సమస్యలపై ఎలాంటి పోరాటాలు చేయాలని ఈ రాష్ట్ర ద్వితీయ మహాసభలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందువల్లనే ఈ మహాసభలను జయప్రదం చేయాలని కార్మిక వర్గంకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర ఉపాధ్యక్షులు నగరపు ఎల్లయ్య, బి. జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. ఆంజనేయులు, రాష్ట్ర కోశాధికారి సయ్యద్, నిర్మల్ జిల్లా కన్వీనర్ చట్ల పోసవ్వ, నిజామాబాదు జిల్లా కార్యదర్శి
వేణు తదితరులు పాల్గొన్నారు. 2025 ఏప్రిల్ 29-30 తేదీల్లో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTO రాష్ట్ర ద్వితీయ మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు రాష్ట్ర మహాసభలు నిర్వహించాలన్నది తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTO రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఏప్రిల్ 29-30 తేదీల్లో రాష్ట్ర మహాసభలు నిర్వహించాలన్నది నిర్ణయం చేయడం జరిగినది. ఇటు రాష్ట్ర మహాసభలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాటన్ తదితర కార్మికులందరినీ ప్రతినిధులుగా 2 రోజుల పాటు ఈ మహాసభని నిర్వహించాలనేది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 29వ తారీఖు నాడు వేలాది మంది బీడీ కార్మికులతోటి భారీ ర్యాలీ బహిరంగ సభను నిర్వహించాలనేది ఈ 2 రోజుల పాటు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTO రాష్ట్ర వ్యాప్తంగా మొదటి మహాసభ నుండి ఈ 2వ మహాసభ వరకు 2022 నుండి 2025 వరకు దాదాపు 2.5-3 సంవత్సరాల పాటు చేసినటువంటి పోరాటాలని, ఉద్యమాలని సమీక్షించుకొని భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలని, పోరాటాలని నిర్వహించుకోవడం కోసము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ రాష్ట్ర మహాసభలను నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర మహాసభలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్లు, బట్టి, చాటన్ తదితర కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద భవిష్యత్ ఉద్యమ పోరాటాలని నిర్ణయించుకోవడం కోసమే ఇవాళ ఈ రాష్ట్ర మహాసభలని ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. ఈ 2 రోజుల పాటు జరగబోయేటువంటి ఈ రాష్ట్ర మహాసభలకు వేలాది మంది కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, అదేవిధంగా ఈ 2 రోజుల పాటు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలకు కార్మికులు, కార్మిక శ్రేయస్సులు, మరి అనేక మంది కార్మిక అభిమానులందరూ కూడా, శివభిలాషులందరూ కూడా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్ర మహాసభలకు సహాయ సహకారాలు అందించి రాష్ట్ర మహాసభలు జయప్రదం కోసము ప్రతి ఒక్కరు కూడా సహకరించి కృషి చేయాలన్నది మరి తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి, కార్మిక లోకానికి, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. జై భీమ్లాల్. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, మున్సిపల్ వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, మున్సిపల్ రోడ్లు ఆక్రమణ తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఈ రోజు ప్రజావాణిలో 52 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగులో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వి విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈఓ చందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సేకరణ త్వరగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం పౌర సరఫరాల అధికారులతో తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 రబీ, 2024-25 ఖరీఫ్ కాలమునకు సంబంధించిన CMR సేకరణకు మిల్లులను తనిఖీ చేయాలని అన్నారు. సహాయ పౌర సరఫరాల అధికారులు, ఎన్ఫోర్స్ డిప్యూటీ తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి CMR సేకరణకు మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని, అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలు చేపట్టాలని అన్నారు. CMR సరఫరా చేయని మిల్లుల యజమానులకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు.
2023-24 రబీ సీజన్లో 1,22,064 టన్నుల డెలివరీ చేసి 58% పూర్తి చేసినారని, 94,295 టన్నుల CMRను మార్చి 17 నాటికి 100% పూర్తి చేయాలని తెలిపారు. అదేవిధంగా 2024-25 ఖరీఫ్ CMR సేకరణకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేయవలసిన బియ్యాన్ని జిల్లా టార్గెట్ 3,000 టన్నుల త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వి విక్టర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలోని గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని R&BEE కార్యాలయానికి వెళ్లడం జరిగింది. ఈఈ గారు లీవ్లో ఉన్నందున ఫోన్లో మాట్లాడడం జరిగింది. వర్షాకాలం వస్తున్నందున బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కేంద్రానికి బ్రిడ్జి వారధిగా ఉన్నందున 20 గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జి పై నుండి కామారెడ్డి జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తము రావడం జరుగుతుంది. రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున వర్షాకాలము మొదలు కాక ముందే బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా చేపట్టి అందుబాటులోకి తేవాలని కోరడం జరిగినది. డిఏఓ సంతోషి మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సదాశివనగర్ మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరరావు, కాలభైరవ స్వామి టెంపుల్ మాజీ చైర్మన్ గంజి సతీష్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పడిగేల శ్రీనివాస్, BRS సీనియర్ నాయకులు జంగం లింగం మరియు రాజు పాల్గొనడం. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 88,000, వెండి 985 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.